అందరికీ నమస్కారం. ఇవాళ మనము భూభారతి పోర్టల్ గురించి మనము మాట్లాడుకోబోతున్నాము. దయచేసి నా ఛానల్కి మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ బటన్ని హిట్ అవ్వండి. మీకు ఇటువంటి విషయాలు ఎన్నో అందరికంటే ముందు అందజేస్తాను. ఇప్పుడు మన ముఖ్య భాగానికి వస్తే, ధరణిని రీప్లేస్ చేసి భూభారతి చట్టం అనేది వచ్చింది. మనము ధరణితో కంపారిజన్ చేసుకున్నట్లయితే, ధరణిలో మనకి 33 మాడ్యూల్స్ ఉన్నాయి. అదే మనకి భూభారతిలో 6 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇందులో మనకి మన ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్షన్ 4578 అనే కొత్త చట్టాలను తీసుకొచ్చారు. భూభారతి అనేది ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్లో వ్యాప్తి చెందింది. ఇది జూన్ 2, 2025 వరకు రాష్ట్రమంతా అమలు కాబోతుంది. ఇందులో మనము ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ మరియు ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్, ఆర్ఓఆర్లు, పానీలు సేమ్ ధరణిలో లాగానే ఇందులో కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో నాకు నచ్చిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనము వారసత్వ భూమి మరియు రిజిస్ట్రేషన్ల ద్వారా మనము భూమిని మారుస్తామో, అప్పుడు ల్యాండ్ సర్వే ఈజ్ కంపల్సరీ. ల్యాండ్ సర్వే చేసినాక ఒక మ్యాప్ వస్తుంది. ఆ మ్యాప్ అనేది మనకు పట్టాదారు పాస్బుక్లో నిర్మించబడుతుంది. ఈ మ్యాప్ అనేది సేమ్ మనకి ఇల్లు కట్టుకునేటప్పుడు ప్లాన్ ఎలా ఉంటుందో, ఆ మ్యాప్ కూడా మనకి అలానే సహాయం చేస్తుంది. అందుకని ఈ విషయం నాకు చాలా నచ్చింది. ఇందులో ఇంకెటువంటి విషయాలు అయినా మీకు తెలుసుకోవాలని ఉంటే భూభారతి గురించి నిస్సంఘటన చెందకుండా నాకు కామెంట్స్ పెట్టండి. ధన్యవాదాలు. ఎప్పుడు నేను మీకు సహాయపడతానని అనుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్.